హలో యూట్యూబర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. విషయం ఏంటంటే, మనం రాజమండ్రి వెళ్ళబోతున్నాం. రాజమండ్రి వెళ్ళి మన షాప్ ఉంది కదా, షాప్లోకి జెండాలు అలాగే ర్యాకీలు తీసుకొద్దామని అనుకున్నాం. అంటే ఆగస్టు 15 అవి ఉన్నాయి కదా, సో రాజమండ్రి వెళ్ళి ర్యాకీలు అవి తీసుకురావాలి. సో ఇదిగోండి మన రాజమండ్రి రూట్ ఇది. రాజమండ్రి బ్రిడ్జ్ మొత్తానికైతే రాజమండ్రి ఏరియాకి అయితే వచ్చేసాం. ఇది మొత్తం ఇక్కడ అన్నీ మీకు దొరకలేని వస్తువు అంటే ఏముండదు. నల్లమంది సందేదో అంటారు అక్కడ. మీకు దొరకలేనిదంటే ఏమి ఉండదు అన్నమాట, అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ చూడండి, రోడ్డు మీద పువ్వులు ఎలా పెట్టాడో, వాచీలు గట్ట ఎలా పెట్టాడో, నచ్చినాయని వీడియో తీసాను అంతే. సో మనం ఇప్పుడైతే ర్యాకీల దగ్గరికి, జెండా దగ్గరికి వెళ్దాం. జెండాలు అయితే చాలా అంటే చాలా వెరైటీలు ఉన్నాయి. అక్క తీసుకుంటా అని చెప్పింది, షాప్లో పెడతానికి చాలా వెరైటీలు తీసుకుంది. సో జెండాలు ఉండే దగ్గరే పక్కనే ర్యాకీలు ఉన్నాయి, వాళ్ళ షాప్ ఏనంట. ఆ అంకుల్ని అడిగితే షాప్ పేరు అవన్నీ చెప్పాడు, అడ్రస్ కూడా చెప్పాడు, కానీ దీంట్లో స్కిప్ చేశా. మీకు ఒక ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే, ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉండబోతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే ఉంటుంది, చూస్తారని అనుకుంటున్నాను. చూద్దాం. సో మీలో ఎవరైనా రాజమండ్రి వాస్తువులు ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా ఈ షాప్కి అయితే వెళ్ళండి. ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పెట్టారని చెప్పారు అంకుల్ యూట్యూబ్లో. సో నేను కూడా పెడతాను అంకుల్ అని చెప్పేసి తీస్తున్న వీడియో అని చెప్పి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. చాలా అంటే చాలా వెరైటీలు ఉన్నాయి. ర్యాకీలతో పాటు జెండాలు అయితే చాలా అంటే చాలా వెరైటీలు ఉన్నాయి. డెకరేషన్ సంబంధించిన సామాన్ అన్నీ ఉన్నాయి. ఇంకా వినాయక చవితి కూడా ఉంది కదా, ఇక్కడ డెకరేషన్కి సంబంధించిన వినాయకుడి చవితి డెకరేషన్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ అంకుల్ అడ్రస్ చెప్తున్నారు, కానీ స్కిప్ చేసేస్తాను నేను, ఎందుకంటే షో ఎక్కువ అయిపోతుంది, లాంగ్ వీడియో అయిపోతుంది అని చెప్పేసి చేశాను అనమాట. సౌండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి, అందుకని చెప్పి స్కిప్ చేసేసాను. ర్యాకీలు కానీ జెండాలు కానీ అసలు మీకు లేనివంటూ ఏం లేవు. మొత్తం అన్నీ అసలు ఎట్లా అంటే చాలా నీట్గా చూపించారు. రేట్లు కూడా మనకి తగ్గట్టే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో అన్నీ అయిపోయిన తర్వాత తాళపూడి దాకా వచ్చేసాం. తాళపూడిలో ఈ పానీపూరి బండి అయితే చాలా బాగుందండి, నీట్గా కూడా ఉంది, చాలా బాగుంది. పానీపూరి కానీ మంచూరియా కానీ. పానీపూరి అక్కడ తినేసి మంచూరియా పార్సల్ కట్టుకెళ్ళామన్నమాట. చాలా బాగా చేశాడు, బాగా పెట్టాడు కూడా. ఇక్కడ తిన్న కూడా అడ్రస్ అడిగాను, చెప్పాడు. అంటే షాప్ పేరు అవన్నీ అడిగాను, అడ్రస్ చెప్పాడు. అవన్నీ అయిపోయిన తర్వాత బస్ కోసం చూసాం, చాలాసేపు రాలేదు. బస్ దొరకకపోయేసరికి ఇంకా ఆటో ఎక్కేసేసి దొండపూడి గట్టు వరకు వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి ఆటోలు ఏం దొరకలేదు అసలు. అంటే ఏమో చూసాం, ఏం దొరకపోయేసరికి